ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురేప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారమయ్యా. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా తండ్రి. ఏ పాటి వారమయ్యా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి మేమెంత, మా బ్రతికెంత నా ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు, మాకన్నా చిన్న వయసు వాళ్ళు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అనేక ప్రమాదాల్లో మరణించారని, అనారోగ్యంతో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మా మీద దృష్టి పెట్టి మా మీద దయ ఉంచిన ప్రభా, మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభా ప్రార్థనలో ఏకీభవించారు, ఎవరెవరు మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని నా ప్రభా మీ కృపతో, మీ చిత్తంలో నా తండ్రి తట్టి లేపమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు తట్టి లేపితేనే నా ప్రభా సరైన మెలకువ నా ప్రభా బిడ్డలకు తెచ్చుకుంటారు, మీతో మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారు నా తండ్రి. ఎంతమందికి మేము చెప్పినా లేపమని ఎన్ని అలారంలు పెట్టుకున్నా సరే మెలకువ రాదు. ఒకవేళ వచ్చిన నిద్రమత్తుతోనే ఉండిద్దయ్యా. దయగల దేవా, ప్రతి ఒక్కరిని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభా మీ బలము, మీ శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా. ఈ లోకంలో మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఈ లోక ఆహారంతో వచ్చిన బలం మాకు సరిపోదు నా తండ్రి. ఏ పాటికి రాదు నా ప్రభా. దయగల దేవా, మీ బలం అయితేనే నా తండ్రి రోజంతా దినమంతా మేము ఉత్సాహంగా ఉంటాం. మీ బలం అయితేనే, మీ శక్తి అయితేనే నా ప్రభా మా పనుల్లో మేము చురుగ్గా ఉండగలుగుతామయ్యా. దయగల దేవా, ఈ నూతన దినంలో మీ బలము, మీ శక్తిని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ తలంపులే మా మనసులో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మేము ఏ దారిలో నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ పనులు చేయాలి, ప్రతిదీ కూడా నా ప్రభా మీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి పగలు మేఘ స్తంభమై ఉన్నారు, రాత్రి అగ్నిస్తంభమై ఉన్నారు నా ప్రభా. బిడ్డలకు ఏ ప్రమాదం కానీ ఇంత చిన్న ఎదుర్రాయి కూడా బిడ్డలకు తగలనివ్వలేదయ్యా. మీ కాపుదల అయితేనే, మీ రక్షణ అయితేనే నా ప్రభా అంత సురక్షితంగా ఉంటామయ్యా. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. దయగల దేవా, మేము ఏం మాట్లాడాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఏ పని చేయాలి, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రతిదీ కూడా ఆ జ్ఞానాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నూతన శక్తిని మాకు అనుగ్రహించండి, నూతన ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఆత్మీయతలో బిడ్డలు ఇంకా నూతనంగా బలపడేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. పట్టుదల కలిగిన ప్రార్థన మాకు అనుగ్రహించండి అయ్యా. మెలకువ కలిగిన ప్రార్థన. అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె అటు ఇటు తిరుగుతున్నాడు, కానీ మీరు మెలకువ కలిగి ప్రార్థించండి అని మీరు చెప్పారు నా తండ్రి. మీరు జాగ్రత్త చెప్పినా కూడా నా ప్రభా జాగ్రత్త మేము తీసుకోవట్లేదేమో నా తండ్రి. అందుకే ఇంకా మా కుటుంబాల్లో సమస్యలు అలాగే ఉన్నాయేమో, మీ నుండి అందుకే మేము దూరం అయిపోతున్నామేమో నా తండ్రి. దయగల దేవా, అటువంటి మా నిర్లక్ష్యపు హృదయాన్ని మాలో నుంచి తీసివేసి నా ప్రభా ఆసక్తి కలిగిన హృదయాన్ని నా ప్రభా, చెప్పిన పని చెప్పిన వెంటనే నా ప్రభా ఆచరణలో పెట్టే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి, చురుకుదనాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. పట్టుదల కలిగి ఎలా ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఏలియా గారు 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపిందేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏలియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా ఆశ నా తండ్రి, ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో నా తండ్రి తెలియదయ్యా. కానీ ఆశ నా ప్రభ
ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆసక్తి కలిగి ఎలా ప్రార్థన చేయాలో, భారమైన ప్రార్థన ఎలా చేయాలో నా ప్రభ మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మూలుగులతో నా ప్రభ ఎలా ప్రార్థన చేయాలో నా తండ్రి, ఆ జ్ఞానాన్ని గ్రహింపును మాకు అనుగ్రహించండి అయ్యా. ఈ నూతన దినంలో నా ప్రభ మీరు మా ముందుండి నా తండ్రి క్షేమంగా మమ్మల్ని మా పనులకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా తండ్రి నూతన ఆత్మతో నా ప్రభ మమ్మల్ని నింపండి. నూతన పరిశుద్ధాత్మను పొందుకునే కృప ధన్యత మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఎవరెవరు ఏ సమస్యలతో నా తండ్రి ఎంత భారము కలిగి ఉన్నారు హృదయాల్లో నా ప్రభ, ఇంట్లో వారి సమస్యలు ఏంటి ప్రతిదీ కూడా మీకు తెలుసు నా తండ్రి. చేసే ప్రార్థన నా ప్రభ సరిపోవట్లేదేమో నా తండ్రి. వారికున్న భారమైన సమస్యల కొరకు భారంగా ఎలా ప్రార్థన చేయాలి బిడ్డలకు తెలియట్లేదేమోనయ్యా. దయగల దేవ, ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి బిడ్డలకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఎలా వారి సమస్య మీ పాదాల దగ్గర పెట్టాలి, ఎలా భారంగా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదు నా తండ్రి. వెర్రివాళ్ళం అయిపోతున్నామయ్యా. దయగల దేవ, ఈ లోకంలో జ్ఞానాన్ని మాలో నుంచి తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మాట ప్రకారం ఎలా నడుచుకోవాలో, మీ మాట చొప్పున మా జీవితాలు ఎలా సరి చేసుకోవాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు నా తండ్రి. మీరెంత సున్నితమైన మనసు, ఎంత క్షమించారు నా తండ్రి, ఎంత ప్రేమించారు నా ప్రభా. అటువంటి ఆ మనసే నా ప్రభా మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నామయ్యా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మోషే గారు ఎంత సాత్వికంగా ఉన్నారు నా ప్రభా. ఈ భూమి మీద ఉన్న జనులందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని మీ నుండి నా ప్రభా ఎంత గొప్ప ధన్యత పొందుకున్నారయ్యా. మోషే గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే అంత సాత్వికంగా ఎలా ఉండాలో తెలియదయ్యా నా తండ్రి. కానీ ఉండాలనే ఆశయ్య, అంత సాత్వికమైన హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు ఇష్టలుగా నా ప్రభా మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి అయ్యా. మీ చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ, ఎవరెవరి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ అక్కరలు ఉన్నాయో నా ప్రభా, ఏ ఇరుకులో ఇబ్బందులు ఉన్నాయో సమస్తము ఎరిగి ఉన్న దేవ. మీకు ఏది అవసరమో నాకు తెలుసు, మీకు ఏ అవసరత కలిగి ఉన్నారో నాకు తెలుసు. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకమని చెప్పిన దేవ. మొదట నా ప్రభా మాకున్న ఎన్ని సమస్యలైనా సరే వాటిని పక్కన పెట్టేసి వాక్యానుసారంగా మా జీవితం ఉందా లేదా, నా తండ్రి మాట చొప్పున నేను జీవిస్తున్నానా లేదా అని గ్రహించుకుని సరిచేసుకునే జ్ఞానాన్ని నా ప్రభా ఈ నూతన దినంలో మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఆత్మీయతలో ఎవరైతే బలహీనులైపోయారో నా తండ్రి, రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి ఎవరైతే జారిపోయారో నా ప్రభా, దయగల దేవ వారి మీద దయించి తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి మరలా నా ప్రభ మీ వద్దకు మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఇంకా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా నశించిపోతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చారని చెప్పారు కదా నా తండ్రి. మా కళ్ళ ముందే మా చుట్టుపక్కల ఎంతో మంది నశించిపోతున్నారు. మేము ఎన్నోసార్లు చెప్పాము, అయినా సరే వారు లక్ష్య పెట్టట్లేదయ్యా. మేమే పాటి వారం నా తండ్రి, మేమెంత, మా జ్ఞానం ఎంతయ్యా. దయగల దేవ, వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా తండ్రి, వారి హృదయాన్ని మీరు పట్టుకుంటేనే నా ప్రభా మేము మీ దయను బట్టి రక్షింపబడ్డాం. మా చుట్టుపక్కల మాతో వారు కూడా నా తండ్రి రక్షింపబడితే అదే కదా నా తండ్రి ధన్యత మాకు. దయగల దేవ, వారి మీద కనికరపడి నా తండ్రి వారి మనోనేత్రాలు తెరిచి నా ప్రభా మీరే నిజమైన దేవుడు అని తెలుసుకునే ఆ జ్ఞానాన్ని, అవకాశాన్ని, రక్షణను నా ప్రభా బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాల్లో తండ్రి గొడవలు, మనస్పర్ధలు ఉంటే నా ప్రభా తీసివేసి మీ శాంతి, సమాధానం మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, ఇచ్చిన శాంతిని మేము కోల్పోతున్నాం నా తండ్రి. తప్ప మాదేనయ్యా.
మా క్రియల వల్లే నా ప్రభా మీరిచ్చిన శాంతి సమాధానం కోల్పోతున్నాం, పోగొట్టుకుంటున్నాం. అటువంటి పరిస్థితి నా ప్రభా మళ్ళీ మాకు రానివద్దయ్యా. మాదే తప్పు నా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, కుటుంబాల్లో నా ప్రభా ఒకరితో ఒకరు సమాధాన పడాలి, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండే హృదయాలతో నా ప్రభా మమ్మల్ని మా కుటుంబాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరూ నా ప్రభా మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలి మాకు అనుగ్రహించమని, ఆ జ్ఞానం నా ప్రభా మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే కఠినమైన హృదయాలతో ఉన్నారో, కఠినమైన హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. పాపపు ఆలోచనలతో ఎవరైతే ఉన్నారో, పాపపు నడవడి ఎవరైతే నడుస్తున్నారో నా తండ్రి, పాపపు క్రియల్లో ఎవరైతే ఉన్నారో, ఈ నూతన దినంలో నా ప్రభా యేసు నామంలో బిడ్డలు నా ప్రభా ఆ పాపం నుంచి విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆత్మీయతలో ఎవరైతే బలహీనలైపోతున్నారో, ఈ నూతన దినంలో నూతన బలాన్ని, నూతన ఆత్మీయ స్థితిని నా ప్రభా ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు నా ప్రభా మీ ఓర్పు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు నా తండ్రి మీ మనసు ఏంటో ప్రతి ఒక్కరు గ్రహించేలా మా అందరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. దినమెల్లా చేతులు చాచి నా ప్రభు మా కోసం మీరు ఎదురు చూస్తున్నారని చెప్పారయ్యా. కానీ మేమే నా తండ్రి ఏ లోకంలో ఉన్న ఆశల్లో పడిపోయి నా తండ్రి మీ వైపు తిరగలేకపోతున్నాం. ఏదో ప్రార్థన చేస్తున్నాం కానీ మనస్ఫూర్తిగా కూడా మీతో మాట్లాడట్లేదేమో నా తండ్రి, మాకు తెలియట్లేదయ్యా. మాకున్న గురుడితనాన్ని తీసివేసి నా తండ్రి మిమ్మల్ని నా ప్రభు మీ ప్రేమను నా తండ్రి మనస్ఫూర్తిగా గ్రహించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మాట్లాడాలన్నా, చూపుల్లోనైనా, ప్రవర్తనలోనైనా, క్రియల్లోనైనా నా తండ్రి మనసు గాయపడిద్దా నేను ఇలా మాట్లాడితే అని నా ప్రభు ఆలోచించుకొని మాట్లాడే ఆ మనసుని ఈ నూతన దినంలో మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు తీసివేసి కుటుంబాలను నా తండ్రి మీ హస్తాలతో కట్టమని అడుగుచున్నామయ్యా. మేం కట్టుకుంటే మాకున్న జ్ఞానంతో ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోయిద్ది నా తండ్రి. కానీ మీ చేత్తో మీరు కడితే మా కుటుంబాలు బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. వాక్యం ప్రకారమే మా జీవితాలు ఉండేలా కృప అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. వాక్యం నుండి తప్పిపోకుండా భయము భక్తిని మాలో స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారో నా తండ్రి, స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నా ప్రభా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, ఇన్స్టిట్యూట్స్కి ఎవరైతే వెళ్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డలకున్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు కష్టపడతారు, మీ జ్ఞానం అయితేనే బిడ్డలు చురుగ్గా ఉంటారు, మీ జ్ఞానం అయితేనే బిడ్డలు సోమరులుగా ఉండరయ్యా. మీ జ్ఞానం అయితేనే ప్రతి ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో బిడ్డలు పాస్ అవుతారు. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఎంత ధన్యత నా ప్రభా. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చారయ్యా టెస్ట్ చేయడానికి, పరీక్షించడానికి. ఒక్కరు కూడా గెలవలేకపోయారు, ఒక్కరు కూడా సొలొమోన్ గారిని ఓడించలేకపోయారయ్యా. అది మీ జ్ఞానం కాబట్టి నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. సొలొమోన్ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారయ్యా. చదువుకుంటున్న ప్రతి బిడ్డలు నా తండ్రి స్కూల్ మొదలైన మొదటి రోజు నుంచే కష్టపడి చదవాలి. ఎగ్జామ్స్ వచ్చినప్పుడే టెన్షన్ పడుతున్నారు, ఎగ్జామ్స్ అప్పుడే కష్టపడుతున్నారయ్యా అనేక మంది బిడ్డలు. ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానిపోతున్నా తండ్రి. మొదటి రోజు నుంచే కష్టపడాలి, మొదటి రోజు నుంచి చురుకుదనంతో ఉండేలా కృప అనుగ్రహించండి నా తండ్రి. మొదట బిడ్డలు మీకు ఇష్టలు కావాలి మార్చమని అడుగుచున్నామయ్యా. మొదట మీకు ఇష్టమైన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ వైపు వారి హృదయాలు తిప్పిన ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నా ప్రభా వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం. నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన చురుకుదనాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, ఎంతమందిని అడిగినా కూడా పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, దయగల దేవ మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పారు కదా నా తండ్రి. మీరు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ఒకవేళ బిడ్డలు తెలుసో తెలియకో ఎక్కడైనా జారిపోతుంటే
ఒక గద్దెంపు చేసే నా బిడ్డలు సరిచేసి నా తండ్రి వారు చేయదగిన పని, వారు చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభా ఈ నూతన దినంలో నూతనంగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా, మీ వద్దకు వచ్చే వారిని మీరు ఎంత మాత్రం త్రోసివేయరు కదయ్యా. ఆ మనసు మీది కాదు నా తండ్రి, సున్నితమైన మనసు గల దేవా. బిడ్డలకు నా తండ్రి ఒక దారి చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే కదా నా తండ్రి. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. న్యాయంగా వ్యాపారం చేయాలి, అన్యాయంగా చేయకుండా అత్యాశకు బిడ్డలు పోకుండా నా తండ్రి న్యాయంగా చేసి న్యాయాధిపతి మీరు చూస్తున్నారనే భయాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించి విస్తరించినా సరే తగ్గింపు, దీన మనసు కలిగి జీవించి ఆ కృతజ్ఞత హృదయాలు, దీన మనసుని బిడ్డలకు అనుగ్రహించండి. ఒకవేళ నష్టాల్లో నడిచే వ్యాపారం ఏదైనా సరే నా ప్రభ బిడ్డలకు నా తండ్రి వేరే దిక్కు నా ప్రభ ఏదీ లేదుగా నా తండ్రి. వ్యాపారాన్ని నా తండ్రి ఎంత నష్టమైనా సరే దాన్ని లాభాలుగా మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. మీరు మాత్రమే సమస్తము చేయగలరయ్యా. ప్రతి ఒక్కరు నమ్మేలా నా తండ్రి బిడ్డల వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని, వారు చేసే ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదిస్తే నా ప్రభ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారయ్యా. మీ ఆశీర్వాదం లేకపోతేనే ఇంకా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు. మీ ఆశీర్వాదం లేకపోతేనే అప్పుల్లోనే బ్రతుకుతున్నారయ్యా. ఎందుకో ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు. మీకు మాత్రమే తెలుసు ఎక్కడ బలహీనులైపోతున్నారు, ఎక్కడ దారి తప్పిపోతున్నారు, ఏ విషయాల్లో వాక్యం నుండి జారిపోతున్నారు. సమస్తము ఎరిగి ఉన్న దేవా తెలియదయ్యా. ఈ లోక జ్ఞానం తెలిసి తెలియని చేసిన తప్పులయ్యా. దయతో నా తండ్రి బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన తండ్రి. ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసే హృదయాన్ని బిడ్డలకిచ్చి చేయదగిన పని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. యాకోబు గారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందారయ్యా. ఎంత ధన్యత నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడ్డా, మీరు ఆశీర్వదించకుండా మేము నిద్రాహారాలు మానుకొని ప్రయాసతో కూడిన కష్టపడ్డా సరే నా తండ్రి ఏది కూడా కనీస అవసరాలు కూడా మాకు తీరవ నా తండ్రి. ఏదో ఒక లోటు ఉంటానే ఉండేది, ఇంకా ఆర్థిక లోటు, ఇంకా అప్పుల్లోనే ఉంటామయ్యా. దయగల దేవ ప్రయాసపడుతున్నారు, ఉదయాన్నే లేచి వెళ్ళిపోతున్నారు, అర్ధరాత్రి ఎప్పుడుకో వస్తున్నారయ్యా. ప్రయాసపడి భారము మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పారు కదయ్యా. ఒక్కసారి మాట జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా. మనుషుల సహాయం మాకొద్దు నా తండ్రి, మనుషుల సలహాలు మాకొద్దయ్యా. మీరే కావాలి, మీ మాటే మాకు కావాలి నా తండ్రి. ప్రయాసంతో ఎవరైతే నా ప్రభ భారంగా నా తండ్రి ఉద్యోగాలు చేస్తున్నారో నా తండ్రి, ఒత్తిడికి లోనవుతున్నారు, మెంటల్ టెన్షన్తో ఎవరైతే ఉంటున్నారో, మెంటల్ ప్రెషర్ ఎవరైతే పడుతున్నారో ఒక్కసారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న భారాన్ని తీసివేసి ఆ భారం అంతా మీరే తీసివేయగలరు అని గ్రహించే మనసు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. వారి భారాన్ని తొలగించి నెమ్మది కలిగిన ఉద్యోగాలు, ప్రశాంతమైన ఉద్యోగాలు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారు, ఎవరైతే నా ప్రభ విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు, మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రమయ్య. మీరు ఆశీర్వదిస్తేనే, మీరు కనికరిస్తేనే నా ప్రభ పంట నా తండ్రి చక్కగా పండిద్ది. మీరు కనికరిస్తేనే నా ప్రభ వర్షాలు సమృద్ధిగా పడతాయి. మీరు కనికరిస్తేనే నా తండ్రి వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిందయ్యా. ప్రపంచం అంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. అంత గొప్ప ధన్యత ఉండదయ్యా మీరు ఆశీర్వదిస్తే. దయగల దేవ ఎక్కడెక్కడ నా ప్రభ రైతులు నా తండ్రి విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. తెలుసో తెలియకో ఏదేవేవో పనులు చేస్తున్నారు, తెలియదయ్యా. తెలిసి తెలియని ఈ లోక జ్ఞానం కదా నా తండ్రి. చిన్నపిల్లలు అనుకుని నా ప్రభ బిడ్డలు క్షమించండి నా తండ్రి. వేసిన పంట నా ప్రభ, వేసిన విత్తనం మొలకెత్తకపోతే మానసికంగా ఎంతో వేదన పడతారు నా తండ్రి. దయగల దేవ మా రాష్ట్రంలో నా తండ్రి, మా దేశంలో నా ప్రభ, ఇంకా ఎక్కడెక్కడే ఏ దేశాల్లో విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రతి ఒక్కరి మీద మీరు కనికనపడి నా ప్రభు. ఏలియా గారు ప్రార్థించినప్పుడు, ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షాలు ఆపేశారయ్యా. శక్తిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరలా ప్రార్థించినప్పుడు నా తండ్రి అరచేతి అంత మేఘంతో విస్తారమైన వర్షాలు పంపించింది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏలియా గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా. వర్షాల కోసం ఎవరైతే ఎదురు చూపులు చూస్తున్నారో, ఎవరి పంట ఎండిపోతుందో, ఎవరి భూమి నా ప్రభ ఎండిపోతుందో, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. వాళ్ళ నా ప్రభ సమృద్ధిగా కలిగి ఉంటేనే కా నా తండ్రి మేము సంతోషంగా ప్రశాంతంగా ఉండగలం నా తండ్రి. తెలుసో తెలియక బిడ్డలు చేస్తున్న క్రియలు నా ప్రభ, తెలిసి తెలియక బిడ్డలు చేసిన పనులు దయతో క్షమించండి. వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా ప్రభ వారు తెలుసుకుంటారు కదయ్యా మీరే నిజమైన దేవుడని. తెలిసి తెలియక చేసిన తప్పుడు క్షమించిన తండ్రి. బిడ్డలకు కావలసిన సమృద్ధి వర్షాన్ని మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, యవన కాలంలో మీ కాడిని మొయిట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు. చెడు స్నేహాల్లో చేస్తున్నారు నా తండ్రి. చెడు దారిలో, చెడు వ్యసనాలకి బానిసలైపోతున్నారు. చెడు సంబంధాలు పెట్టుకుంటున్నారయ్యా. డ్రగ్స్కి బానిసైపోతున్నారయ్యా. యవన కాలం అంతా నా ప్రభ వృధా చేసుకుంటున్నారయ్యా. యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎంత ధన్యత నా తండ్రి, ఎంత ఆశీర్వాదం అయ్యా. వారి బిడ్డలు ఎంత తరతరాలు ఆశీర్వదించబడతారు కదా తండ్రి. ఆ గ్రహింపు లేకుండా జీవిస్తున్నారయ్యా. దయగల దేవా, తెలిసి తెలియని వయసు నా తండ్రి, చిన్న వయసు కదా నా ప్రభా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. ఎవరైతే దారి తప్పిపోయారు, ఎవరైతే నా ప్రభా చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు అలవాట్లకు బానిసలయ్యారు, డ్రగ్స్కి బానిసలై మత్తులైపోతున్నారు నా ప్రభా. మత్తులై ఉండకూడని మీరు చెప్పారు. వ్యభిచారులైనను త్రాగుబోతులైనను పరలోక రాజ్యానికి చేరుకోరు అని మీరు చెప్పారు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ మీ మాటలు జాగ్రత్తగా పట్టుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. దారి తప్పిపోతున్న బిడ్డలు నా ప్రభ వారి మీద దయించి నా తండ్రి, వారి మీద కనికరపడి తెలియదయ్యా తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించి అపవాది బంధకాలలో నుంచి బిడ్డలను విడిపించి నా ప్రభ ఈ నూతన దినంలో బిడ్డలకు నూతన జీవితాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ తల్లిదండ్రులకు లోబడకుండా ఎవరైతే నా తండ్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వారికి నచ్చిన దారిలో నడుస్తున్నారు, తల్లిదండ్రులు ఎవరైతే బాధ పెడుతున్నారో నా ప్రభ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యవంతులు వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుకొని మీరు చెప్పిన మాట నా ప్రభ బిడ్డలకు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసి నా తండ్రి పశ్చాత్తాపపడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి బిడ్డలకు అనుగ్రహించండి. వారలా మాట్లాడడానికి నా ప్రభ ఒకవేళ కారణం మేమేనేమో, తల్లిదండ్రులేమో నా తండ్రి సరైన దారిలో సరైన క్రమంలో బిడ్డలు పెంచలేదేమోనయ్య. తప్పు మాది నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్య. దయతో నా ప్రభ బిడ్డలు చేసిన తప్పుడు క్షమించి యవనస్తులు నా తండ్రి ఎవరైతే తల్లిదండ్రుల మాటకు లోబడకుండా ఉన్నారు వారి హృదయాన్ని మీరు గద్దించిన ప్రభ ఈ నూతన దినంలో నూతన భయము భక్తిని నా ప్రభ వినయం విధేయతని బిడ్డలకు నా తండ్రి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారు, మొదటి నా ప్రభ మీ ఎడల భయము భక్తిని బిడ్డలు కలిగించండి. ఒకవేళ బిడ్డలు లోకంలో జీవిస్తుంటే దయతో వారిని సరిచేసి నా ప్రభ మీ ఎడల నమ్మకమైన వారిని, అటువంటి వారిని బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరి వివాహాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. ఏ ఆటంకాలు అడ్డంకులు రానివ్వరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తప్పు మాదే నా తండ్రి. భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించమన్నారు. ఆ మాట పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు నా ప్రభు జీవిస్తున్నారు కాబట్టి మనస్పర్ధలు వస్తున్నాయి. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఎవరి ఆలోచన వారితో ఉన్నారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు నడుస్తున్నారేమో నా తండ్రి. దయగల దేవా, తప్పే నా తండ్రి. మీ పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నామయ్య. తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించి ఈ నూతన దినంలో ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన ప్రభ మరొకసారి బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని చెప్పిన దేవా, బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు
వీళ్ళు మనుషుల వైపు ఒకవేళ చూస్తున్నారేమో, బిడ్డలు హాస్పిటల్ వైపు చూస్తున్నారేమో, డాక్టర్ల వైపు చూస్తున్నారేమో, మందుల వైపు చూస్తున్నారేమో, తెలియదయ్యా. వాక్యం చదువుతున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. వాక్యం చదువుతున్నారు కానీ ధైర్యం తెచ్చుకోలేకపోతున్నారు. వాక్యం చదువుతున్నారు కానీ విశ్వాసంతో నా ప్రభ నిరీక్షణ కలిగి ఉండలేకపోతున్నారయ్యా. బలహీనులయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పు నా తండ్రి దయతో క్షమించిన ప్రభ. ప్రతి ఒక్కరిని ఒకవేళ బిడ్డలు లోకంలో జీవిస్తుంటే దయతో వారిని సరిచేసి నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ తెరిచిన గర్భాల నా తండ్రి మీరిచ్చిన బహుమానం బిడ్డలు కోల్పోకుండా నా ప్రభ ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరూ కూడా నా ప్రభ గర్భఫలాన్ని పొందుకొని నా ప్రభ మరలా పోగొట్టుకోకూడదు నా తండ్రి. ఎంతో మంది నా ప్రభ మిస్క్యారేజ్ అయిందమ్మా అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. ఎక్కడ బలహీనమైపోయారు బిడ్డలు, ఎందువల్ల పొందుకున్న బహుమానాన్ని కోల్పోతున్నారు తెలియట్లేదు నా తండ్రి. బిడ్డల జాగ్రత్త వల్ల ఒకవేళ జరిగితే దయతో క్షమించి నా తండ్రి ఎలా జాగ్రత్తగా ఉండాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నామయ్యా. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచి వేయండి నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ఈ దినాన ఎవరికి నా ప్రభ ఆపరేషన్లు అవ్వకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీ అయ్యేలా కృప చూపించండి అయ్యా. వైద్యులైతే మనుషులైతే చెప్తారు అమ్మా నీకు నార్మల్ కాదు అని, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి బిడ్డలకు అంత సవ్యంగా జరిగింది. నార్మల్ డెలివరీ అయితే బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే నా ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు నా తండ్రి దీర్ఘకాలిక రోగాలతో ఎవరైతే ఉన్నారో, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా దగ్గు, జలుబు, జ్వరాలతో ఉన్నారు, ఆస్తమాతో, జీర్ణ సమస్యలతో, గుండె జబ్బులతో నా ప్రభ, ఊపిరితిత్తుల సమస్యలు, లివర్ ప్రాబ్లంతో నా తండ్రి కడుపులో గడ్డలని, క్యాన్సర్ గడ్డలని, గర్భాశయ క్యాన్సర్లని నా తండ్రి, గర్భాశయంలో నీటి బుడగలని, థైరాయిడ్ నా ప్రభ, పక్షవాతం, నరాల బలహీనత నా తండ్రి. ఆ బలహీనత వల్ల కనీసం నడవలేకుండా, సరిగా కూర్చోలేకుండా, నడవలేకుండా ఎవరైతే నా ప్రభ ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. దయగల దేవ, ఎన్నో భయంకరమైన వ్యాధులతో బిడ్డలు బాధపడుతున్నారు. దీర్ఘకాలిక రోగాలు నా ప్రభ బిడ్డలు విడిచిపెట్టట్లేదయ్యా. తప్పు మాదే నా తండ్రి. బిడ్డలైనా ప్రభ ఎక్కడ జారిపోయారో వాళ్ళకి తెలియదేమో నా తండ్రి. తెలిసి తెలియక చేసిన తప్పుడు దయతో నా ప్రభ వారు చేసిన తప్పులు క్షమించిన తండ్రి. పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత ఈ నూతన దినంలో బిడ్డలు పొందుకునేలా కృప చూపించండి అయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారుగా నా తండ్రి. మాదేనయ్యా తప్పు, మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవ, వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. నేనేదో నీతి మంత్రాలను, నేనేదో భక్తి గలదాను అని కాదు నా తండ్రి. బిడ్డలు బలహీనమైపోయారేమో, బిడ్డలు నా ప్రభు లోకంలో జారిపోయారేమో తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పుడు దయతో క్షమించిన తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మీరు స్వస్థపరిస్తేనే బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంత మెడిసిన్ వాడినా, ఎంత సీనియర్ డాక్టర్లు చూసినా సరే నా ప్రభా మీరు ఆశీర్వదించకుండా, మీరు స్వస్థపరచకుండా బిడ్డలు క్షేమంగా ఇంటికి రాలేరయ్యా. స్వస్థత మీరిస్తేనే నా తండ్రి, స్వస్థత మీరిస్తేనే బిడ్డలు క్షేమంగా ఉంటారు. స్వస్థత మీరిస్తేనే బిడ్డలు నూతన బలం పొందుకుంటారు. మీరు స్వస్థపరిస్తేనే నా ప్రభు నూతన ఆయుష్ను బిడ్డలు పొందుకుంటారయ్యా. దయగల దేవా, తెలుసో తెలియకో చేసిన తప్పులు క్షమించిన తండ్రి. పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి ఎలాంటి రోగమైన, చర్మ సమస్యలు, కడుపులో నొప్పి అయినా సరే, కాళ్ళ నొప్పులు నా తండ్రి, కీళ్ల వాపులైనా సరే, దగ్గు, జలుబు, జ్వరాలైన, టైఫాయిడ్ జ్వరాలైనా సరే నా తండ్రి, నీరసంతో ఎవరైతే బాధపడుతున్నారో, బీపీ షుగర్ కంట్రోల్ లేదని ఎవరైతే నా ప్రభు బీపీ షుగర్ పెరిగిందని బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరి మీద మొదట నా ప్రభు బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి వారిని సరిచేసి నా తండ్రి, తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పు దయతో క్షమాపణ అడుగుతున్నామయ్యా. దయతో క్షమించిన తండ్రి.
ప్రతి ఒక్కరికి నూతన శక్తి, నూతన బలము, నూతన ఆరోగ్యాన్ని, మరలా ఆ తప్పు చేయకుండా ఉండే నూతన హృదయాన్ని నా ప్రభ బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఒకానొక సమయంలో హిజ్కియా గారు మరణకరమైన రోగముతో మరణానికి చేరువుగా ఉన్నప్పుడు, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవ, ఆయుష్ ఇవ్వాలన్నా మీరే, తీసేయాలన్నా మీరే కదా నా తండ్రి. స్వస్థత ఇవ్వాలన్నా మీరే, ఇవ్వకూడదన్నా మీ చేతిలోనే ఉంది కదా నా తండ్రి. తెలియదయ్యా, హిజ్కియా గారి పేరు పలికి అర్హత మాకైతే లేదు నా తండ్రి. తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నూతన ఆయుష్ని, నూతన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో ప్రతి ఒక్కరు నా ప్రభ త్వరగా నా ప్రభ స్వస్థత పొందుకొని ఈ నూతన దినంలో నా తండ్రి సంతోషంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ మా దేశ నాయకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకు నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అధికారులకు లోబడమని మీరు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరు లోబడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మీ సేవ చేసే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే దయగల దేవా, బిడ్డలు నా ప్రభ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించిన ప్రతి మాట నా తండ్రి ఒక్క పొల్లైనా తీసేయకుండా, పొల్లైనా పెట్టకుండా నా ప్రభ ఎలా బోధ చేయాలో ఆ జ్ఞానాన్ని, పరలోక మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మనుషులకు నచ్చిన మాటలు మాట్లాడకుండా, మనుషుల్ని ఆకర్షించే మాటలు బిడ్డలు మాట్లాడకుండా నా తండ్రి సరైన బోధ నా ప్రభ, కఠినమైన బోధ ఎలా చేయాలో, సరిచేసే బోధ ఎలా చేయాలో, చర్చకు వచ్చే వారి సంఘానికి వచ్చే విశ్వాసులను దారి తప్పకుండా సరైన దారిలో వారిని ఎలా నడిపించాలో ఆ జ్ఞానాన్ని గ్రహింపు నా ప్రభ బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పిన దేవా, మీ బిడ్డలే నా తండ్రి సేవ చేసే బిడ్డలు ఒకరంటే ఒకరు పడకుండా నా ప్రభ, ఒకవేళ ఎవరైతే ఉన్నారో తెలిసి తెలియక నా ప్రభ బిడ్డలో మనసులో ఉన్న ఆ కోపాన్ని తీసివేసి నా తండ్రి అపవాది చేతిలో బిడ్డలు పడకుండా ఒకరితో ఒకరు సమాధానంగా, ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనుడే అని పౌలు గారు నా ప్రభ, పౌలు గారి ద్వారా మీరు రాపించి పెట్టారయ్యా. అటువంటి మనసుని నా తండ్రి, అటువంటి తగ్గింపు, అటువంటి ప్రేమను నా ప్రభ బిడ్డల్లో కలిగించి నా తండ్రి ఒకరితో ఒకరు వందనములు చెప్పుకొని మనస్ఫూర్తిగా నా ప్రభ బిడ్డలు నా ప్రభ సహోదరులుగా ఉండే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే మా దేశం నుంచి నా ప్రభ పొరుగు దేశాలకి, దేశంగానే దేశానికి పనుల కోసం వెళ్ళారు, చదువు కోసం వెళ్ళారు, ఉద్యోగాల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. దేశంగానే దేశానికి నా ప్రభ బిడ్డలు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడకుండా వారు చేయదగిన పని బిడ్డలు త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వీసా విషయంలో ఎవరైతే నా ప్రభ ఆటంకాలు, అడ్డంకులు వచ్చాయో, రిజెక్ట్ అయిందో ప్రతి ఒక్కరు నా తండ్రి ఏదైనా పొరపాటు చేస్తే నా ప్రభ ఆ పొరపాటు సరి చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి నా ప్రభ బిడ్డలు సరిచేసి నా తండ్రి వీసా విషయంలో ఇబ్బందులు రాకుండా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు నా ప్రభ ఏ దేశాల్లో ఉన్నారు, ఎవరి దగ్గర పని చేస్తున్నారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దాన్ని అనే ఆలోచన బిడ్డలకు రాకుండా నా ప్రభ మీరున్నారు అనే ధైర్యాన్ని బిడ్డలు కలిగించండి నా తండ్రి. వారు ఎవరి దగ్గర పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి, దయ కలిగించమని అడుగుచున్నామయ్యా. ఒకరికి మా మీద దయ కలగాలన్నా, ఒకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి. దేశంగానే దేశమయ్యా, వారితో ప్రేమగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారో లేదో కూడా తెలియదు. సమస్తము ఎరుగై ఉన్న దేవా, బిడ్డలు నా ప్రభ ఇబ్బంది పడకుండా వారు చేయదగిన పని నా ప్రభ బిడ్డలు పొందుకొని చేస్తున్న చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ త్వరగా నా తండ్రి ఒప్పుకున్న పని త్వరగా ముగించుకొని క్షేమంగా మరలా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. కుటుంబం మీద దిగులు పడకుండా, బిడ్డల మీద నా ప్రభ దిగులేసుకోకుండా నా తండ్రి ధైర్యంగా నా ప్రభ బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి. యజమానుడి బిడ్డల మీద భారంగా నా ప్రభ భారమైన పని నా తండ్రి చేపించకుండా వారు చేయదగినంత పని నా ప్రభ అప్పగించేలా మీ కృప అనుగ్రహించండి. అయ్యో అంత దూరం నుంచి వచ్చారు కదా, వారిని నేనెలా ఇబ్బంది పెట్టగలను అని అర్థం చేసుకునే మనసు నా ప్రభ ప్రతి యజమానులకు అనుగ్రహించండి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు నా ప్రభ యజమానులకు ఇవ్వండి. వారితో కలిసి పనిచేసే వారు కూడా వారి మీద నిందలు వేయకుండా, వారితో నా ప్రభ మనస్పర్ధలు పెట్టుకోకుండా నా తండ్రి సమాధానంగా ఉండే హృదయాలని
మిగతా బిడ్డలకు కూడా అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే చదువుల కోసం వెళ్ళారో నా తండ్రి, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎంతో మంది నా ప్రభ ఒకవేళ అప్పులు చేసి నా తండ్రి దేశానికి వెళ్ళారేమో నా తండ్రి. అది సరైన ఆలోచన కాదో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తెలుసో తెలియకో బిడ్డల తండ్రి ఆలోచన చేస్తుంటే దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. బిడ్డల చదువుల్లో మీరే తోడుగా ఉండండి. మంచి జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. చదువు అయిపోయి నా ప్రభ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో నా తండ్రి, ఏ దేశాల్లో ఉన్నారు, ఎక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డలు నా ప్రభ మనుషుల మీద ఆధారపడకుండా వారు చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాన్ని నా ప్రభ మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల నా ప్రభ ఎవరు వారికి తోడుగా ఉండరు, ఎవరు వారికి సహాయం చేయరు. అయినా మనుషుల సహాయం వ్యర్థమని చెప్పారు. మనుషుల సహాయం, మనుషుల రికమెండేషన్ వద్దు నా ప్రభ. మీ రికమెండేషన్ బిడ్డలకు కావాలి, మీ సహాయమే బిడ్డలకు కావాలి. మీరు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ మంచి కంపెనీలు మంచి జీతంతో ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. గర్వం, అహంకారం బిడ్డలకు రానివ్వకుండా తగ్గింపు కలిగి దీన మనసు కలిగిన హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభ మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు, ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.